ఢిల్లీలో ఏదో జరుగుతుంది. వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డా ఇలా కీలకమైనటువంటి నేతలు. ఇంకో పక్కన రాష్ట్రపతితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్నాయి. మొన్న రాష్ట్రపతి దగ్గరికి స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూర్చుని వచ్చాక అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మీటింగు, అట్లాగే అమిత్ షా, నడ్డా మీటింగు. ఒక ఆస్పెక్ట్లో అయితే ఈ కోణం అనుకున్నాం, ఏది బీజేపీ జాతీయ అధ్యక్షుడు. కానీ దానికి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వీళ్ళు మాట్లాడుకున్నారు, ఏది ప్రధానమంత్రి అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ రాష్ట్రపతితో సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ ఒకటి సరే, సుప్రీంకోర్టులో మొన్న వేసినటువంటి దాని గురించిన అంటే మరేమీ ఇంతవరకు రివిజన్ పిటిషన్ వేయలేదు. దాని గురించి అయితే వీళ్ళందరూ కూర్చోవాల్సినంతటి పనేం లేదు. రాష్ట్రపతితో మోడీ మేము చూసుకుంటామమ్మా ఇదేం చెప్పడం అవ్వాలి. లేదా రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుకి ఏమైనా తాకీదు ఇప్పిస్తారా? ఎందుకంటే భారతదేశపు ప్రథమ పౌరుడు, ప్రథమ పౌరురాలు, వాళ్లకున్న విచక్షణాధికారాల ముందు న్యాయస్థానాలకు కూడా లేవు. కోర్టు ఉరిశిక్ష వేసిన వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికే ఉంది. అట్లాగే పూర్తి రక్షణ రాష్ట్రపతికి, గవర్నర్లకి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్లకున్నటువంటి విచక్షణాధికారాలతో, ఎందుకంటే ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ప్రమాణ స్వీకారం చేయించేది కూడా రాష్ట్రపతి. కాబట్టి అలాంటి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న అధికారాలు అప్పట్లో వాడారు ఎమర్జెన్సీ టైంలో, ఆ తర్వాత మళ్ళీ వాడలేదు. ఇప్పుడు వాడతారా? అది ఆ కోణంలో నుంచి ఏమన్నా కసరత్తు నడుస్తుందా? పదే పదే జరుగుతున్న మీటింగ్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అది కాకపోతే బెంగాల్లో రాష్ట్రపతి పాలనకి ఏమైనా ధైర్యం చేయబోతున్నారా? వాస్తవంగా బెంగాల్లో అయితే శరవేగంగా కంట్రోల్ చేసేసాడు. మేబీ ఆ మీటింగ్లో అందుకోసమై ఉండొచ్చు. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ వాళ్ళనే కదా పంపించింది, బీఎస్ఎఫ్ వీళ్ళందరినీ. హోంశాఖే కదా ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చింది. అక్కడ ఏం జరిగింది అన్నట్టు బంగ్లాదేశ్కి సంబంధించిన తీవ్రవాద సంస్థలు అక్కడ యాక్టివిటీ చేసినాయి అన్నటువంటి విషయం అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పుడు అక్కడ అడుగడుగున పాతుకుపోయారు అన్నటువంటి విషయం కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? ఏదో జరుగుతుందనేది మాత్రం వాస్తవం. అదేంటో తెలియట్లేదు ఎవరికి.